ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా అంటే ఏం చెప్తాం అంకుల్? మేము ఒకటే మాట్లాడదామా. ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలో రావద్దు, ఏ లీడర్ అయినా కానీ. మేము మొత్తం కాంగ్రెస్ వాళ్ళమే. గాంధీజీ, నెహ్రూజీ వీళ్ళంతా తెచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళంతా ఈ ఇదొక జెండా పట్టుకుంటారు, అదొక జెండా పట్టుకుంటే ఏం కొట్లాడాలి మేము? ఎవరితోటి కొట్లాడాలి? మరి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కిందకి వెళ్ళిండ్రు మీరు. మేము బీఆర్ ఆయన పెట్టినప్పటి నుంచి తెలంగాణ నుంచి కొట్లాడినప్పటి నుంచి ఉన్నాం మేము. అంటే ఇప్పుడు మళ్ళా కేసీఆర్ రావాలి అంటే బయట ఇంకో నెగిటివిటీ ఉంది కదా, పైసలు తిన్నాడు, అవినీతి చేసిండు కేసీఆర్ అని. అది చేసింది ఆయనకి ఇట్లా వచ్చిండంటే ఆయన అవినీతి చూపెడతాడు. నేను అవినీతి చేసిన బిడ్డనే చెప్పింది కదా, బిడ్డనే విడిపోయింది కదా తోటి. ఆమె బిడ్డే, ఆమెకు ఆ మినిస్టర్ సీట్ కావాలంట. ఆమెకు మినిస్టర్ సీట్ అంటే ఎవరు ఇస్తారు? ఏం సెంటర్కి వెళ్ళి తీసుకుంటున్నారు? ఆమె తండ్రిని అడిగింది, ఇయ్యరు అంతే. అంటే ఈ సీటు కోసమే దూరం వెళ్ళిపోయింది అంటారు. అంతే మరి. మరి హరీష్ రావు, సంతోష్ రావులు మంచోళ్ళేనా? ఇక వాళ్ళ గుణాలు వాళ్ళకే గుర్తు, వాళ్ళ ఊర్లో పంటి ఏమేమి చేసిండ్రు వాళ్ళకే గుర్తు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా అంటే ఏం చెప్తాం అంకుల్? మేము ఒకటే మాట్లాడదామా. ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలో రావద్దు, ఏ లీడర్ అయినా కానీ. మేము మొత్తం కాంగ్రెస్ వాళ్ళమే. గాంధీజీ, నెహ్రూజీ వీళ్ళంతా తెచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళంతా ఇదొక జెండా పట్టుకుంటారు, అదొక జెండా పట్టుకుంటే ఏం కొట్లాడాలి మేము? ఎవరితోటి కొట్లాడాలి? మరి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కిందకి వెళ్ళిండ్రు మీరు. మేము బీఆర్ ఆయన పెట్టినప్పటి నుంచి తెలంగాణ నుంచి కొట్లాడినప్పటి నుంచి ఉన్నాం మేము. అంటే ఇప్పుడు మళ్ళా కేసీఆర్ రావాలి అంటే బయట ఇంకో నెగిటివిటీ ఉంది కదా, పైసలు తిన్నాడు, అవినీతి చేసిండు కేసీఆర్ అని. అది చేసింది ఆయనకి ఇట్లా వచ్చిండంటే ఆయన అవినీతి చూపెడతాడు. నేను అవినీతి చేసిన బిడ్డనే చెప్పింది కదా, బిడ్డనే విడిపోయింది కదా తోటి. ఆమె బిడ్డే, ఆమెకు ఆ మినిస్టర్ సీట్ కావాలంట. ఆమెకు మినిస్టర్ సీట్ అంటే ఎవరు ఇస్తారు? ఏం సెంటర్కి వెళ్ళి తీసుకుంటున్నారు? ఆమె తండ్రిని అడిగింది, ఇయ్యరు అంతే. అంటే ఈ సీటు కోసమే దూరం వెళ్ళిపోయింది అంటారు. అంతే మరి. మరి హరీష్ రావు, సంతోష్ రావులు మంచోళ్ళేనా? ఇక వాళ్ళ గుణాలు వాళ్ళకే గుర్తు, వాళ్ళ ఊర్లో పంటి ఏమేమి చేసిండ్రు వాళ్ళకే గుర్తు.